కోహినూర్ డైమండ్ ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు. అసలు నిజానికి కోహినూర్ డైమండ్ ఎక్కడ లభించింది? అది ఎవరి సంపద? భారతదేశంలో ఉండవలసిన కోహినూర్ డైమండ్ లండన్లో ఎందుకు ఉంది? కోహినూర్ డైమండ్ వల్ల అనేక రాజ్యాలు ఎలా నాశనమయ్యాయి? కోహినూర్ డైమండ్ ఇండియాకి తిరిగి వస్తుందా? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. కోహినూర్ డైమండ్ ఇప్పుడు లండన్లో ఎందుకు ఉందో తెలియాలంటే చరిత్రలో అది అనేక రాజుల చేతులు ఎలా మారిందో తెలుసుకోవాలి. అది 13వ శతాబ్దం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కొల్లూరు మైన్స్లో మైనింగ్ జరుగుతుంది. ఒక వర్కర్ మట్టి తవ్వుతుండగా అతనికి ఒక ప్రకాశవంతమైన రాయి కనిపించింది. దాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది కాకతీయ రాజులు. ప్రజలు ఆ ప్రకాశవంతమైన రాయిని కాకతీయ రాజులకు అప్పగించారు. అప్పుడు ఆ రాయి బరువు 791 క్యారెట్స్. కొద్ది కాలం తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దండెత్తాడు. కాకతీయులను ఓడించి వారి సంపదను దోచుకున్నాడు. సంపదతో పాటు ఆ ప్రకాశవంతమైన రాయిని కూడా తీసుకువెళ్ళిపోయాడు. కాలక్రమేణా అది ఢిల్లీ సుల్తానులు, మాల్వా రాజుల చేతులు మారి ఆఖరికి మొఘల్ చక్రవర్తుల చేతికి చిక్కింది. మొఘల్ రాజైన బాబర్ మొట్టమొదటిసారిగా ఆ ప్రకాశించే రాయి గొప్పతనాన్ని, దాని విలువను గుర్తించాడు. తను రచించిన బాబర్ హయాం అనే పుస్తకంలో దీని గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించాడు. ప్రపంచానికి ఆ వజ్రం గురించి మొదటిగా వివరించింది బాబర్ కనుక ప్రజలందరూ దీన్ని బాబర్ కా హీరా అంటే బాబర్ యొక్క వజ్రం అని పిలిచేవారు. బాబర్ తర్వాత తన వారసుడు ఔరంగజేబ్ ఆ రాయికి మంచి రూపాన్ని ఇవ్వాలి అనుకుని ఇటాలియన్ వజ్రాల వ్యాపారి బోర్గియాను పిలిపించాడు. ఆ రాయికి ఒక మంచి ఆకారాన్ని, అందమైన రూపాన్ని పాలిష్ చేయమని అతనికి పని అప్పగించాడు. కానీ అతి బలమైన ఆ వజ్రాన్ని చక్కగా తీర్చిదిద్దలేకపోయాడు బోర్గియా. 791 క్యారెట్స్ బరువుగల రాయిని 189 క్యారెట్స్కి కుదించేశాడు. పైగా ఆ చక్కటి ప్రకాశవంతమైన రాయిపై చాలా గీతలు కూడా పడ్డాయి. కాలం గడిచే కొద్దీ ఆ రాయిని అత్యంత జాగ్రత్తగా చూసుకునేవారు మొఘల్ రాజులు. అది 1730ల కాలం. అప్పుడు మొఘల్ రాజ్యానికి రాజు మొహమ్మద్ షా. ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం ధనరాశులతో సంతోషంగా ఉంది. ఇతని దగ్గర ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన నెమలి సింహాసనం, దర్యనూన్ అనే వజ్రం ఉన్నాయి. అప్పట్లో ఈ నెమలి సింహాసనం ఖ్యాతి ప్రపంచమంతా తెలిసిందే. కానీ ఎవరికీ తెలియనిది ఏమిటంటే అతని దగ్గర వీటన్నిటికంటే ఖరీదైనది, ప్రకాశవంతమైనది, గొప్ప విలువగలది ఒకటి ఉంది. అదే తన తాతల నుండి తనకి లభించిన బాబర్ కా హీరా. శత్రువులకు తెలియకుండా దీన్ని అత్యంత రహస్యంగా తన కిరీటంలో దాచేవాడు మొహమ్మద్ షా. ఈ విషయం తన రాజ్యంలో పనిచేసే వాళ్ళు కొద్ది మందికి మాత్రమే తెలుసు. మొహమ్మద్ షా దగ్గర ఉన్న నెమలి సింహాసనం, దర్యనూన్ డైమండ్, ఇంకా మొఘల్ సామ్రాజ్య సంపదను ఎలాగైనా దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఇరాన్ బాద్షా నాదిర్ షా. కానీ ఇతనికి బాబర్ కా హీరా గురించి అస్సలు తెలియదు. సరైన సమయం చూసుకుని మొఘల్ రాజ్యంపై దండెత్తాడు నాదిర్ షా. తీవ్రంగా జరిగిన యుద్ధంలో మొఘల్స్ని ఓడించాడు. మొత్తం సంపదను దోచుకున్నాడు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రాంతంలో ఉండే నూర్బాయ్ అనే మహిళతో సన్నిహితంగా ఉండేవాడు నాదిర్ షా. ఒకరోజు ఆ మహిళ నాదిర్ షాతో ఇలా చెప్పింది: నువ్వు మొత్తం ఖజానా దోచుకున్నాను అనుకుంటున్నావు, కానీ వీటన్నిటినీ తలదన్నేది ఒకటి మొహమ్మద్ షా కిరీటంలో ఉంది అని చెప్పింది. వెంటనే నాదిర్ షా మొహమ్మద్ షాతో భేటీ అయ్యాడు. మొఘల్ రాజ్యాన్ని మొహమ్మద్ షానే పరిపాలించమని, తనకు మంచి స్నేహితుడిగా ఉండమని, తను తిరిగి ఇరాన్కి వెళ్ళిపోతానని చెప్పాడు నాదిర్ షా. ఇది విన్న మొహమ్మద్ షా చాలా ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది. ఎందుకంటే జిత్తులమారి నాదిర్ షా తన దేశ సాంప్రదాయం ప్రకారం స్నేహితులు కిరీటాలు మార్చుకోవాలని చెప్పాడు. ఓటమి పాలైన మొహమ్మద్ షా చేసేదేమీ లేక కిరీటం నాదిర్ షాకి ఇచ్చేశాడు. అంతే, ఆ రోజున దేశం దాటి వెళ్ళిపోయింది మన వజ్రం. నాదిర్ షా ఇరాన్కి చేరుకున్నాక ఆ కిరీటం నుండి వజ్రాన్ని తీసి చూశాడు. అతను ఆశ్చర్యపోయాడు. అంత ప్రకాశవంతమైన రాయిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దానికి
కోహ్-ఐ-నూర్ అని పేరు పెట్టాడు. అంటే మౌంటైన్ ఆఫ్ లైట్, ప్రకాశించే పర్వతం అని అర్థం. దాన్ని కాలక్రమేణా కోహినూర్ అని పిలుస్తున్నారు. కోహినూర్ డైమండ్కి నిజంగా మంత్రముగ్ధుడయ్యాడు నాదిర్ షా. తన రాజ్యంలోని వజ్ర వ్యాపారులను పిలిపించి దాని ఖరీదు కట్టించమన్నాడు. దాని వెలకట్టిన వ్యాపారులు చెప్పింది విని ఇరాన్ మొత్తం ఆశ్చర్యపోయింది. వారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి 5 రాళ్ళు తీసుకొని 4 రాళ్లను ఒక్కొక్కటి చొప్పున తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశల్లో దూరంగా విసిరి ఇంకొక రాయిని ఆకాశంలోకి విసిరితే ఎంత పరిమాణంలో ఒక బాక్స్ ఆకారం ఏర్పడుతుందో, దాని నిండా రత్నాలు, బంగారం నింపితే ఆ బాక్స్ ఖరీదు ఎంత ఉంటుందో అంత ఖరీదు కలది కోహినూర్ డైమండ్ అని. కాలక్రమేణా నాదిర్ షా మరణించగా ఆ వజ్రాన్ని నాదిర్ షా యొక్క మంత్రి అహ్మద్ షా దురానీ భద్రపరిచేవారు. తర్వాత కాలంలో దురానీ వంశీయులు ఆ వజ్రాన్ని రంజిత్ సింగ్కి బహుమతిగా అందించారు. 1849లో రంజిత్ సింగ్ రాజ్యాన్ని ఆక్రమించింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. యుద్ధం తర్వాత జరిగిన లాహోర్ సంధిలో ఈస్ట్ ఇండియా కంపెనీకి కోహినూర్ డైమండ్ని గిఫ్ట్గా ఇచ్చారు రంజిత్ సింగ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోహినూర్ డైమండ్ని బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకి బహుమతిగా ఇచ్చింది. కానీ ఆమె భర్త ప్రిన్స్ ఆల్బర్ట్కి డైమండ్ పైన గీతలు నచ్చలేదు. అందుకని దాన్ని పాలిష్ చేయించారు. ఈసారి 189 క్యారెట్స్ నుండి 109 క్యారెట్స్ అంటే దాదాపు 21 గ్రాములకు కుదించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది బ్రిటిష్ యువరాణుల అలంకరణలలో ఒకటిగా ఉండిపోయింది. కోహినూర్ డైమండ్ గురించి మన చరిత్రలో అనేక కథలున్నాయి. కొద్దిమంది భాగవతంలో వర్ణించబడిన శామంతకమని ఇదే అని అంటారు. మరికొద్దిమంది ఈ డైమండ్కి ఒక శాపం ఉంది అని అంటారు. ఆ శాపం ప్రకారం ఇది స్త్రీల దగ్గర ఉంటేనే ఆ రాజ్యానికి మేలు జరుగుతుందట. ఒకవేళ ఇది పురుషుల చేతిలోకి వెళితే ఆ రాజ్యానికి కీడు జరుగుతుందట. ఆలోచించి చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని పొందిన కాకతీయులు, మాల్వరాజులు, ఖిల్జీలు, మొఘల రాజ్యులు, ఇరాన్ రాజులు తమ తమ రాజ్యాల్ని పోగొట్టుకున్నారు. కానీ బ్రిటిషర్స్ మాత్రం మిగతా దేశాలను ఆక్రమించి స్థిరపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు కోహినూర్ డైమండ్ ఎవరికి చెందుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. 21వ శతాబ్దంలో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, ఆఖరికి ఎటువంటి సంబంధం లేని సౌత్ ఆఫ్రికా కూడా ఇది తమ సంపద అని అన్నాయి. అయితే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దీన్ని ఇండియాకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఇది ఇండియాకి సంబంధించిన సంపద అని తెలిసిన రంజిత్ సింగ్ వారసురాలు క్యాథరిన్ 1942లో మరణించారు. కనుక ఇప్పుడు ఇండియాకి కోహినూర్ డైమండ్ తమదే అని చెప్పుకోవడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. 2016లో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ సుప్రీంకోర్టులో కోహినూర్ డైమండ్ని ఇండియాకి తీసుకురావాలంటూ ఒక పిల్ వేసింది. దీనిపైన స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితమైన జవాబు కోరింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రొవిజన్స్ ఆఫ్ యాంటిక్ అండ్ ట్రెజర్ యాక్ట్ 1972 ప్రకారం దొంగలించబడిన వస్తువుల్ని మాత్రమే తిరిగి తీసుకురాగలమని, కోహినూర్ డైమండ్ విషయంలో ఎలాంటి దొంగతనం జరగలేదని, అది బ్రిటిష్ రాణులకు బహుమతిగా ఇవ్వబడిందని, కనుక దాన్ని తిరిగి తీసుకురావడం అసాధ్యమని వివరించారు. కోహినూర్ డైమండ్ ఖరీదు ప్రపంచమంతా ఒకరోజు చేసే ఖర్చుతో సమానం. నిజంగా కోహినూర్ డైమండ్ ఇండియాలో ఉండి ఉంటే మన దేశ కీర్తి ప్రతిష్టలు, సంపదల్లో మంచి పేరు దక్కించుకునేది. భవిష్యత్తులోనైనా కోహినూర్ డైమండ్ ఇండియాకి తిరిగి వస్తుందని ఆశిస్తూ జై హింద్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.